చుట్టాలు వచ్చినప్పుడు లెమన్ రైస్ చేస్తాము. మనకు కామన్ అలవాటు అది మన వైపు. కానీ లెమన్ రైస్ ఆలోచించండి, అది అందరి ఇళ్లలో మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటారు చాలా మటుకు. లేదా పండగలప్పుడు బొబ్బట్లు చేసుకుంటాం కనుక ఇంత లెమన్ రైస్ కలిపేసుకుంటాం. పెళ్ళిళ్ళప్పుడు 10 రకాల్లో అదొక 10 పెడతాం. కానీ చుట్టాలు వచ్చినప్పుడు లెమన్ రైస్ మాత్రం స్కిప్ చేసి ఇలా పుదీనా రైస్ పెట్టేయండి. చాలా ఈజీ, నేను 1 minute చెప్పేస్తాను చూడండి. నూనె వేసేసాను, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అంతే. జీడిపప్పు వేసుకోవడం అది మీ చాయిస్. బాస్మతి రైస్ వండుకోండి లేదా నార్మల్ రైస్ వండుకోండి. మీరు గెస్ట్కి ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టి మీ ఇష్టం ఎలాగైనా. ఇంత పుదీనా, ఒక చిన్న కట్ట పుదీనా దొరుకుతుంది కదా, ఇదైతే నేను 4గురికి వచ్చామని చెప్తున్నాను. చిన్న పుదీనా కట్ట మన వైపు దొరుకుతుంది కదా, అంత మిక్సీకి వేసుకోండి లేదా సన్న కట్ చేసుకోండి లేదా ఇలా చాపర్లో వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ ఏమీ రాదండి. అవన్నీ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి కూడా కోసి వేసుకోండి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా మీరు ఎలాగైనా వేసుకోండి. ఫ్రెష్గా వేసుకోండి, ప్యాకెట్ తెచ్చి వేసుకోండి. ఫ్రెష్గా వేస్తే టేస్ట్ బాగుంటుంది, ప్యాకెట్ తెచ్చి చేసుకుంటే టేస్ట్ తక్కువ ఉంటుంది. ఈ మధ్య నేను ఎక్కువ ఫ్రెష్దే మెయింటైన్ చేస్తున్నా. ఎట్లా వీలైతే అట్లా. ఇంకా బాగా పుదీనాను ఫ్రై చేసేయండి. కొంచెం నెయ్యి వేసుకోండి, అది ఫ్లేవర్ బాగుంటుంది. నేను అన్నం పెట్టినప్పుడే 1 స్పూన్ నెయ్యి వేసి అన్నం పెట్టేసాను, పొడి పొడిగా వస్తుందని. ఇంకా అన్నం వేడి అన్నం వేసి కలిపేసేయండి, అయిపోయి. మీ గెస్ట్కి ఒక రెసిపీ పెట్టేసి ఒక ఆవకాయ, ఒక చప్పడిపప్పు ఏదో పెట్టేస్తే అయిపోయి. ఒక్క స్పెషల్ డిష్ ఉంటే చాలండి గెస్ట్లు వచ్చినప్పుడు. 10 స్పెషల్ డిష్లు అక్కర్లేదు. బట్ లెమన్ రైస్కి ఆల్టర్నేట్గా ఈ రెసిపీ గుర్తుపెట్టుకోండి. ఇంక ఇది నేను ఈరోజు గురువారం కదా, మా ఆయన తినరు కనుక పిల్లలకు నా కోసం చేసుకున్నాను. చిట్టి బియ్యం పెట్టినాను చూడండి, ఇంత అన్నమైంది. చిట్టి నిండుగా పెట్టాను. 3-4కి ఈజీగా తినొచ్చండి కడుపు నిండా. ఎందుకంటే చిట్టి అన్నము మామూలుగా 2కే సరిపోతుంది. బట్ ఇలాంటి రైస్ చేసినప్పుడు ఎందుకో తెలియదు కానీ అది క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఎప్పుడు గమనిస్తుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.